ఇదంతా ఎటువైపు తీసుకెళ్తారు వాస్తవానికి, ఎటువైపు పోతుంది అంటే దారుణమైన పరిస్థితులలో ఇలా మరి భారతదేశం ఉన్నది వాస్తవం చెప్పాలంటే. దానికి ఎందుకంటే ఎక్స్క్యూజ్ చేయడం పట్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి వాస్తవానికి. మనము ఇప్పుడు తెలంగాణలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ను ఒక 10 ఏళ్ళు ఎక్స్క్యూజ్ చేయడం పట్లనే అనేకమైనటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయి. అదే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఎట్లయితే ఇప్పుడు దాడి జరుగుతున్నదో సోషల్ మీడియా నుంచి, అట్లా గినక మొదటి నుంచి దాడి జరుగుంటే ఒక 5 ఏళ్ళే పరిపాలనతో అంతమయ్యేవాళ్ళు వాళ్ళ వాస్తవానికి. కానీ అది యాదృచ్ఛికంగా 10 ఏళ్ళు పరిపాలన చేసిండ్రు. ఇక కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ కాంగ్రెస్ మీద ఇప్పుడు విపరీతమైనటువంటి దాడి జరుగుతూ ఉంది. దాడి ఎందుకు జరుగుతూ ఉన్నది? పొరపాట్ల వల్ల. కానీ ఇక్కడ పొరపాటు కాదు, అమాయకమైనటువంటి ప్రజలు ఇలా చనిపోయినటువంటి పరిస్థితి. 20 మంది 26 మంది అంటున్నారు, కానీ చాలామంది చనిపోయి ఉంటారు. అంత దారుణంగా వ్యవహరించారు.